అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే essay 2 తెలుగు 8th క్లాస్ టోటల్ క్వశ్చన్ పేపర్ అమ్మ. 80 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 150 మినిట్స్ వచ్చి ఎగ్జామ్ టైము. విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ముఖ్యంగా 25 బిట్స్ ఉంటాయి. ఒక్కొక్క దాని 2 మార్క్స్, మొత్తం 50 మార్క్స్ బిట్స్ ఉంటాయి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మా. ఇవి ఆప్షన్స్ ABCD అని ఉంటాయి. 4లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలా. ఓకేనమ్మా. నేను స్క్రోల్ చేస్తుంటాను, మీరు స్క్రీన్ షాట్స్ తీసుకుంటే మీరు వివరంగా నీట్గా చదువుకోవడానికి ఐడియా ఉంటుంది. ఇక్కడ చూడండి, వలనన్ కంటెంట్ బట్టి విభక్తి పంచమ విభక్తి కదా, మీరు విభక్తులు వస్తే ఇది నుంచి కరెక్ట్గా చేయగలరు. తర్వాత ఇక్కడ ఇదిగానంతే, జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. నేను ఎక్కడెక్కడ ఆపుతున్నాను, ఆపుతున్నప్పుడు మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇక్కడ వృత్యానుప్రాస అంటే ఏంది? ఒకే హల్లు అనేక సార్లు అవృత్తం అయితే దాన్ని వృత్యానుప్రాస అర్థమవుతుంది. ఇక్కడ లాస్ట్ ఆన్సర్ D చూడండి. లక్ష భక్ష్యములు తినేవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా అని. ఇక్కడ క్ష అనేది అనేక సార్లు అవృత్తమైంది కాబట్టి ఆన్సర్ D. 9th దానికి. 10th దానికి నిన్ను చూచి, ఇది ఏ విభక్తి, ఇది ఏది సంధి. తర్వాత క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సరైన పదాలను విచ్ఛేదనముగా గుర్తించండి. చిట్ట చివర అంటే చివర ప్లస్ చివర. ఓకేనమ్మా. ఇక్కడ చిట్టడవి అంటే చిరు ప్లస్ అడవి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ B. క్రింది వాక్యాలలో అలంకారాలు చెందినవి ఏందో గుర్తించాలి. ఇవన్నీ అలంకారాలే కదా. ఇది ఇక్కడ చూడండి, రాళ్లను మలచి ఆయుధాలను చెక్కుతున్నాడు, జంతువులను చంపి ఆకలి తీర్చినాడు. ఇక్కడ లా అనేది అనేక సార్లు చూసుకోండి ఒకసారి. ఎక్కువ వివరించుకుంటూ పోతే లెంత్ అవుతుంది మా వీడియో, అందుకని నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఇక్కడ 15 దానికి ఆహారం అంటే ఓగిరం, C ఆన్సరు. నేను ప్రతిదీ వివరించాలని ఉంది కానీ లెంత్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఊరినే కేవలం స్క్రోల్ చేస్తున్నాను. నగర వీధులు అంటే నగరం అందరి వీధులు. ఆప్షన్ A ఆన్సర్. ఇవి కానీ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇక్కడ ఘన విభజన. ఓకేనమ్మా. తర్వాత క్రింది వ్యాసాన్ని చదివి పేరాగ్రాఫ్ని చదవాలా. ఇక్కడ పేరాగ్రాఫ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. పేరాగ్రాఫ్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. పేరాగ్రాఫ్ స్క్రీన్ షాట్ తీసుకుంటే పేరాగ్రాఫ్ని చదివి దానికి సంబంధించిన ప్రశ్నలు కింద ఇచ్చినా చూడండి. ఈ పేరాగ్రాఫ్ ఇక్కడ చూడండి, ఆనాటి సాంఘిక దురాచారం కన్యాశుల్కం అంటే ఈనాటి దురాచారం ఏదని గద్యంలో చెప్పినారు. వరకట్నం కదా. కన్యాశుల్కం నాటకంలో మధురవాణి ఏ విధంగా వర్ణించారు. ఇది కూడా పేరాగ్రాఫ్ చదివితే మీరు కరెక్ట్గా పెట్టగలరు. గురజాడ వారు కన్యాశుల్కం నాటకమును వ్యవహారిక భాషగా రచించుటకు గల కారణం. ఎందుకంటే ప్రజల వాళ్ళ భాషను వ్యవహారిక భాషలో ఉంటేనే వాళ్ళకు ఆ విషయం అనేది బాగా అర్థమవుతుంది. గురజాడ తెలుగు వారి మత్తు వదలగొట్టిన భావ విప్లవకారుడని ఎలా చెప్పగలం. ఇది పేరాగ్రాఫ్ చదవండి, చదివితే ఆన్సర్ వస్తుంది మీకు. తర్వాత క్రింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ ఈ పద్యాన్ని చదవండి, స్క్రీన్ షాట్ తీసుకోండి పద్యం. తర్వాత దీనికి సంబంధించిన ప్రశ్నలకు ఆన్సర్. ఓకేనా. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత సెక్షన్ B, ఈ జవాబు పత్రంలో ఇక్కడ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఈ పేరాను చదివి 4 అర్థవంతమైన ప్రశ్నలు తయారు చేయండి. ఇక్కడ ఈ పేరాను చదవండి. ఈ పేరాను చదివి 4 ప్రశ్నలు తయారు చేయాలి. మీరే అర్థమవుతుందా? ప్రశ్నలు తయారు చేయాలి. ఓకేనమ్మా. ఇది ఆన్సర్ షీట్లో రాయాలి ఆన్సర్. అర్థమైందా? సెక్షన్ C, మీ జవాబు పత్రంలో క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 27లో ఇవి కానీ అంతే. 27 అని క్వశ్చన్ నెంబర్ వేసి 4 1 2 3 అని ఆన్సర్లు రాసేది. ఓకేనా. దీనికి ఎన్ని మార్కులు అంటే 6 మార్కులు. ఒక్కొక్క దానికి 1 మార్కు. తర్వాత నెక్స్ట్ ఇది దానికి సంబంధించినవి. తర్వాత 28, ఇచ్చిన జాతీయాల సహాయంతో వాక్యాలలోని ఖాళీలను పూరించండి. జాతీయాలు తెలుసు కదా, ఆ సమయంలో ఏమనుకుంటున్నామో దాన్ని జాతీయం అంటారు కదా. తర్వాత 29, క్రింది ప్రశ్నలకు జవాబు సొంత వాక్యాలలో రాయండి. కరువు పరిస్థితుల్లో రైతు ఎదుర్కొన్న సమస్యలు గుర్తించండి. ఇటువంటి పరిస్థితుల్లో వారు ఎందుకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్తారో కారణాలు రాయండి. సెక్షన్ D, మీ జవాబు పత్రంలో క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఓకేనా? అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.